శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ ఎంత ఘోరంగా చనిపోయాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. శివాజీ కొడుకు సంభాజీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గుండెల్లో దడ పుట్టించాడు. మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యాన్ని కూలిపోయేలా చేశాడు. సంభాజీ పదే పదే దాడి చేయడంతో ఔరంగజేబు ప్రశాంతంగా నిద్రపోలేదు. అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అయితే క్రూరుడైన ఔరంగజేబుకి ఒక విషయం బాగా తెలుసు. సంభాజీని డైరెక్ట్గా ఓడించడం సాధ్యం కాదు అనే విషయం ఔరంగజేబుకి బాగా తెలుసు. అందుకనే సంభాజీని తెలివిగా వెన్నుపోటు పొడిచాడు. సంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీల పరిస్థితి ఏమైంది? ఔరంగజేబు మనల్ని ఏ విధంగా ఆక్రమించుకోవడానికి, మన మతాన్ని మార్చడానికి ట్రై చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై శివాజీ అని కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ తండ్రికి తగిన తనయుడు. ఆయన్ని ఓడించడం ఔరంగజేబుకి కలలో కూడా సాధ్యం కాదు. అందుకనే వెన్నుపోటు పొడవాలి అని అనుకున్నాడు. మొఘల్సే భయంతో వణికిపోయేలాగా సంభాజీ చేయగలిగాడు. అయితే తన వాళ్లే తనను మోసం చేయడంతో సంభాజీ మొఘల్సా చేతిలో చనిపోయాడు. మొఘల్ సర్దార్ ముఖరబ్ ఖాన్ వేలాది మంది సైనికులను తీసుకుని సంభాజీని బందీగా చేశాడు. ఆయన్ని మోసం చేసి పట్టుకుని ఔరంగజేబు ముందు నిలబెట్టాడు. సంభాజీ ఏ మాత్రం భయపడకుండా ఔరంగజేబు ముందు వెన్ను